అంటే ఫైనాన్షియల్గా కానీ ఏ రకంగా చూసినా మదర్ని ఇక్కడి నుంచి హైదరాబాద్కి పంపించడము, లేదు డెలివరీ చేసిన తర్వాత బేబీని హైదరాబాద్కి షిఫ్ట్ చేయడము, లేదు గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడము, ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా అనిపించిన తర్వాతనే మేము హాస్పిటల్ మదర్ అండ్ చైల్డ్ యూనిట్ లాగా స్టార్ట్ చేశాము. ఎస్పెషల్లీ న్యూ బార్న్ బేబీస్ కోసం, ఇంక్లూడింగ్ మదర్ కోసం అనేది ఇక్కడెక్కడ హాస్పిటల్స్ లేవు. సో ఇది స్టార్ట్ చేసిన తర్వాత మా దగ్గర 1 kg 600 grams నుంచి చాలా డెలివరీస్ చేశాము మేము ఈ లాస్ట్ 6 yearsలో. బట్ మాకు అవుట్కమ్స్ బాగానే ఉన్నాయి, అంటే బేబీస్ మంచిగానే రికవర్ అవుతున్నారు. బట్ ఒక ఫ్యాక్టర్ మేము ఏం అబ్జర్వ్ చేసామంటే ఇన్ ఆల్ దీస్ ఇయర్స్ మెయిన్ అంటే మదర్కి లాక్టేషనల్ ఫెయిల్యూర్ ఉంటుంది. అంటే బ్రెస్ట్ మిల్క్ రావడం అనేది లేట్ కావడము, కొందరికి అసలు రాకపోవడము. ఎందుకంటే మన దగ్గరకు వచ్చే హై రిస్క్ మదర్స్లో చాలామంది ఐవీఎఫ్ తోటి, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, మెడికల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, అంటే బీపీలు, షుగర్లు, హై బీపీ ఉండడము, అట్లా లాక్టేషన్ ఫెయిల్యూర్ ఉండే మదర్స్ చాలామంది ఉంటున్నారు. బట్ వాళ్ళకే ఎక్కువ మంది లో బర్త్ వెయిట్ బేబీస్, బాగా నెలలు నిండకుండా పుట్టే బేబీస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి మదర్కి మిల్క్ లేకపోవడం వల్ల పౌడర్ మిల్క్ ఇవ్వాల్సి వస్తుంది. సో దాని తర్వాత అంటే మనం ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా డాక్టర్స్ బేబీస్ రికవరీ టైం ఎక్కువ అవుతుంది, అంటే బేబీ ఎక్కువ రోజులు ఎన్ఐసీలో ఉండాల్సి వస్తుంది. దానివల్ల మదర్కి టెన్షన్ అండ్ వాళ్ళకి అంటే మనీ పరంగా కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ఇది ఇంకా మేము చాలా రీథింక్ చేసిన తర్వాత ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేశాము. సో అది యాక్చువల్గా మనకి తెలంగాణలోనే ఒక హైదరాబాద్లో ఉంది, కానీ ఇంకెక్కడ వేరే డిస్ట్రిక్ట్స్లో కానీ ఎక్కడ మదర్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అనేది లేదు. సో ఇది మేము యాక్చువల్గా ఆ పర్పస్, అంటే మన బేబీస్ ఏ రకంగా ఇబ్బంది పడకూడదు, అంటే పేరెంట్స్ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడద్దు, బేబీస్ రికవరీ పరంగా ఇబ్బంది పడద్దు, అవి రికవరీ ఎర్లీగా ఉండాలి అనే దాంతో మనము ఈ యూనిట్ స్టార్ట్ చేద్దామనే ఆలోచన వచ్చింది. బయట మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన వస్తువులు చాలా ఉంటాయి, కానీ మనకి ఫైనల్గా అసలు మన పుట్టుకకి మనం పెరగడానికి కారణమైన మదర్ నుంచి వచ్చే మిల్క్ని కొనడము అనేది మాకు చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. అండ్ అది అసలు అంటే మన హ్యుమానిటీకే ఒక మచ్చలాగా అనిపించింది, మదర్ మిల్క్ని అమ్మడము కొనడము అనేది. సో అందుకని మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన దగ్గర డెలివరీ అయిన మదర్స్ నుంచి, బయట నుంచి ఎవరైనా డొనేట్ చేసినా ఆ మిల్క్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని, అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ టు ద బేబీస్. అంటే దాన్ని మేము స్టోర్ చేయడానికి కానీ, వాళ్ళని తీసుకోవడానికి వాడే మెషిన్స్ అవన్నీ మేము మనీ ఖర్చు చేసి తెచ్చిన మెయింటెనెన్స్ అది అవసరమైన మేము మా బేబీస్ అందరికీ ఫ్రీగానే ఇద్దామనేది డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే మీరు దేనికైనా వెలగట్టచ్చు, కానీ తల్లి ప్రేమకి వెలగట్టలేము, తల్లి పాలకి వెలగట్టలేము. పాలు డొనేట్ చేసే తల్లికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాతనే పాలు సేకరిస్తామంటున్నారు డాక్టర్ ప్రశాంతి మోహన్. మార్కెట్లో దొరికే పౌడర్ పాల వల్ల పిల్లలకు కొంతమేర ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలుంటాయి. అయితే మదర్ డొనేట్ చేయాలి అంటే వాళ్ళు హెల్దీగా ఉన్నారా, వాళ్ళకి ఏమన్నా ఆల్రెడీ మందులు వాడుతూ ఉన్నారా, లేదు వాళ్ళకి రీసెంట్ ఫీవర్స్ ఏమన్నా ఉన్నాయా, లేదు వైరల్ మార్కర్స్ అంటారు, అంటే రొటీన్గా హెపటైటిస్, హెచ్ఐవి, హెచ్సివి ఇవన్నీ, అంటే ఇంకా సిఎంవి, ఇవన్నీ వైరల్ మార్కర్స్ నెగిటివ్ ఉన్నాయా అని చూసుకొని ఇస్తాం. ఎందుకంటే వాటికి వెరీ రేర్ ఛాన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉంది త్రూ బ్రెస్ట్ మిల్క్. దానివల్ల తీసుకునే బేబీకి ప్రాబ్లం కాకూడదు అని ఈ వైరల్ స్క్రీనింగ్ అయిన తర్వాత యాక్సెప్ట్ చేస్తున్నాము. సో మన ఇన్బార్న్ మదర్స్కి ఆల్రెడీ అన్ని స్క్రీన్ అయి ఉంటాయి కాబట్టి ఇప్పటి వరకు మన ఇన్బార్న్ మదర్స్ అందరూ పెద్ద మనసుతోటి డొనేట్ చేస్తున్నారు వేరే బేబీస్ కోసం. ఇప్పటి వరకు అయితే మనము అంటే అవుట్ బార్న్ బేబీస్కి 1 or 2 బేబీస్ వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చాము ఫ్రీగానే. ముందు మా ఇన్బార్న్ బేబీస్ మాకు ఫస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ మాకు సఫిషియంట్ మిల్క్ ఉంది డొనేట్ చేయడానికి బయటకు కూడా అన్నప్పుడు వీఆర్ రెడీ టు గివ్ టు అవుట్ బార్న్ బేబీస్ ఆల్సో. అంతేకాదు, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం కూడా అవుతుందని ప్రశాంతి హాస్పిటల్ చీఫ్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ నిరంజన్ అంటున్నారు. ఇక్కడ మదర్ మిల్క్ ఇస్తే ఏమైందంటే చాలా బేబీస్కి ఏమంటుంది ఇన్ఫెక్షన్ రాదు, బేబీస్కి శీఘ్రం వెయిట్ అన్ని పెరుగుతుంది. ఇంకా ఒకటి మెయిన్ ప్రాబ్లం అంటే ఇండియాలో చాలామంది మన హాస్పిటల్కి ఏమంటే
చాలామంది పువర్ పేషెంట్స్ వస్తారు. ఒక ఫార్ములా ఫీడింగ్ ఆఫర్ చేయాలంటే ఒక 750 రూపీస్ నుండి 1000 రూపీస్. ఆ బేబీస్కి 6 మంత్ కంప్లీట్ మదర్ ఫీడింగ్ ఇవ్వాలంటే మినిమం బర్డన్ అయితే ఫైనాన్షియల్ బర్డన్ ఉంటుంది. ఆ బేస్కి మినిమం 1.5 lakh to 2 lakhs ఖాళీ మిల్క్కే పే చేయాలి. మదర్ మిల్క్ మనం ఎస్టాబ్లిషింగ్ చేసింది అంటే ఈ ఫైనాన్షియల్ బర్డన్ అన్నీ తగ్గిపోతుంది. అందుకే మనము ఈ ఉద్దేశం పెట్టుకొని మనము హన్మకొండ ట్రై సిటీలో ఫస్ట్ టైం మన హాస్పిటల్లో హ్యూమన్ బిల్లింగ్ స్టార్ట్ చేసినాం. ఆ ఇచ్చిన తర్వాత మదర్కి ఫీడ్ రావాలంటే మనం ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ యూస్ చేసి మిల్క్ అన్ని బయట తీసి మిల్క్ అన్ని పాశ్చరైజ్ చేసి బేబీకి ఇచ్చేస్తాం. మిల్క్ అన్ని ఇంకా డీప్ ఫ్రీజర్లో పెడితే 6 months ప్రిజర్వ్ చేయొచ్చు. మనము రూమ్ ఎయిర్లో పెట్టుకుంటే 6 hours బేబీ ఆ మిల్క్ అన్ని యూస్ చేయొచ్చు. నార్మల్ రెఫ్రిజరేటర్లో పెడితే 24 hours ఆ మిల్క్ అన్ని యూస్ చేయొచ్చు. మదర్ మిల్క్ ఈజ్ స్టెరైల్, కంప్లీట్ న్యూట్రిషన్స్ అండ్ ఈజీలీ అవైలబుల్ టు ది బేబీ. ద పౌడర్ పాలనలు ఏమంటే చాలా మదర్ మిల్క్లలో ఇన్ఫెక్షన్ రాదు. పౌడర్ మిల్క్ ఇస్తే ప్రిపరేషన్ కావాలా, ఇంకా ఒకటి బేబీకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. చిన్న బేబీస్ కంటే డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. అందుకే మనం ఏంటంటే ఇక్కడ మన హాస్పిటల్లో ఫార్ములా ఫీడింగ్ కంప్లీట్గా స్టాప్ చేసి అన్ని బేబీస్కి మదర్ ఫీడింగే ఇస్తున్నాం. తల్లిపాలు బేబీస్కి అన్నీ మినిమం 2 years ఇవ్వాలి. అట్లీస్ట్ 6 months ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. 6 months తర్వాత బేబీస్కి మదర్ ఫీడింగ్ ఇవ్వాలి, తర్వాత బయట ఫుడ్ ఇవ్వాలి బేబీస్కి. హాస్పిటల్లో వీఆర్ స్టోరింగ్ ఓన్లీ 24 hours ఫర్ మిల్క్. ఇన్ కమింగ్ డేస్ వీఆర్ ప్లానింగ్ టు స్టోర్ కంప్లీట్ ఫర్ వీఆర్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ ఎ కంప్లీట్ హ్యూమన్ మిల్క్ అండ్ ప్లానింగ్ టు స్టోర్ ఫర్ మోర్ దెన్ 6 to 12 months. అండ్ దెన్ బయట ఉన్న హాస్పిటల్కు మనము ఇక్కడి నుంచి పాలన్నీ పంపిస్తున్నాము. నెక్స్ట్ 1 monthలో అన్ని హాస్పిటల్స్ ఈ యూజర్స్ అన్నీ యూజ్ చేయవచ్చు.